బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు వన్ ఆఫ్ ది మెథడాలజీగా ఫిజికల్ సైన్స్ ఆర్ ఫిజికల్ స్టడీస్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో దీంట్లో మీరు సెకండ్ సెమిస్టర్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి అంటే ఏ టాపిక్స్ అనేది ప్రిపేర్ అయినట్లయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రీవియస్లో ఆల్రెడీ మేము బీఈడీ సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ సంబంధించిన మెటీరియల్తో పాటు అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని వేరియస్ యూనివర్సిటీస్ సంబంధించి మన యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మీరు అక్కడ జాయిన్ అయిన తర్వాత సో మీరు వాటికి సంబంధించిన డిఫరెంట్ లింక్స్ ద్వారా మీరు వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి మనము మీరు బీఈడీ సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అయినట్లయిండి ఫిజికల్ సైన్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకున్నట్లయితే ఏ టాపిక్స్ అనేది మనకి ఎగ్జామినేషన్ పర్పస్ ఇంపార్టెంట్ అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఇది ఎవరెవరికి అప్లికేబుల్ అవుతుందని మీరు క్వైరీ చేసినట్లయితే సో డిఫరెంట్ యూనివర్సిటీస్ మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా ఖచ్చితంగా ఇది మనకు యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారమే మేము వీడియోస్ చేస్తున్నాము. మాక్సిమం ఆఫ్ ది ఆల్ యూనివర్సిటీ సిలబస్ సేమ్ ఉంటుంది. ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ సిలబస్ సేమ్ ఉంది. సో ఈ యొక్క కంటెంట్ కమ్ పెడగాజీకి సంబంధించి అండ్ తెలంగాణలో కాకతీయ యూనివర్సిటీకి కూడా పెడగాజీ అనేది సేమ్ అయితే ఉంటుంది. సో మీరు రెఫరెన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ విద్యార్థులు అయినట్లయితే సో మనకు వేరియస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ద్రవిడియన్ యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీకి సంబంధించి కూడా సిలబస్ అయితే సేమ్గా ఉంది. ఫస్ట్ మీరు సిలబస్తో ఒకసారి కంపేర్ చేసుకొని రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకు మీరు కనుక ఫిజికల్ సైన్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకున్నట్లయితే సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అని క్వైరీ చేసి ఇక్కడ డీటెయిల్గా అయితే చూడొచ్చు. సో మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ బట్టి లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. వేరియస్ యూనివర్సిటీస్ మాక్సిమం 10 మార్క్స్ లాంగ్ క్వశ్చన్, 4 మార్క్స్ షార్ట్ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. క్వశ్చన్ పేపర్ అనేది బోత్ మీడియంలో ఉండొచ్చు లేదా యూనివర్సిటీ రూల్స్ అండ్ నామ్స్ బట్టి ఒకటే మీడియంలో ఉండొచ్చు. మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే తెలుగు మీడియంలో. తెలంగాణలో వచ్చేసి మాక్సిమం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్ యూనివర్సిటీస్ మాక్సిమం ప్రతి మీడియం స్టూడెంట్స్కి బోత్ మీడియంలో అయితే ఇస్తారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మీరు క్వైరీ చేస్తే సో ఇఫ్ యు ఆర్ ఏ సైన్స్ ఫిజికల్ సైన్స్ స్టూడెంట్ మనకు ఎడ్గర్ డైల్కి సంబంధించిన కోన్కి సంబంధించిన కాన్సెప్ట్ గురించి అయితే క్వైరీ చేస్తారు. ఎడ్గర్ డైల్కి సంబంధించి అనుభవ సిద్ధాంతాలకు సంబంధించిన టాపిక్ నుంచి తెలుగు మీడియంలో క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దెన్ పెడగాజికల్ అనాలిసిస్ సంబంధించి అండ్ దానికి సంబంధించిన స్టెప్స్ గురించి అయితే అడుగుతారు. దాంట్లో ఉన్న భావనలు అండ్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం రాయాల్సి ఉంటుంది. యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన డెఫినేషన్ అండ్ స్టెప్స్ గురించి అయితే అడుగుతున్నారు మాక్సిమం ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అయితే. సో ఇఫ్ యు ఆర్ ఏ సైన్స్ టీచర్, ఫిజికల్ సైన్స్ టీచర్, యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంటి, దాంట్లో స్టెప్స్ ఏంటి, అది మీరు ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారు, ఏ టాపిక్లో ఫిజికల్ సైన్స్లో యాక్షన్ రీసెర్చ్ యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందనే టాపిక్ అడుగుతారు. తర్వాత కమ్యూనిటీ రీసోర్సెస్ ఇన్ టీచింగ్ ఫిజికల్ సైన్స్ సంబంధించి కమ్యూనిటీ రీసోర్సెస్ అనేవి, కమ్యూనిటీ వనరులు అనేవి ఏమేమి మనకు అందుబాటులో ఉన్నాయి ఫిజికల్ సైన్స్ టీచరు, వాటిని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది యాజ్ ఏ టీచర్గా స్టూడెంట్స్ గైడ్ చేయడం కోసం అనే టాపిక్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత మనకు ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి సంబంధించి క్వాలిటీస్ ఆఫ్ సైన్స్ టీచర్. ఇఫ్ యు ఆర్ ఏ సైన్స్ టీచర్ మీరు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం ఏ విధంగా ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు అండ్ మీకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, లక్ష్యాలు ఏంటి అనేది కూడా అడుగుతారు. సో దీనికి సంబంధించి రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది సైన్స్ టీచర్ అని అడగడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు దానిపైన ఫోకస్ చేయాలి. తర్వాత క్వశ్చన్ పేపర్ ఆర్ బ్లూ ప్రింట్ అనేది ప్రిపరేషన్కి సంబంధించి దాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్వశ్చన్ పేపర్ కానీ బ్లూ ప్రింట్ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది క్వశ్చన్ అడుగుతారు. ఇఫ్ యు ఆర్ ఏ సైన్స్ టీచర్ ఈ వేటిని దృష్టిలో ఉంచుకొని మీరు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని కానీ బ్లూ ప్రింట్ని కానీ ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్న టాపిక్ అడుగుతారు. తర్వాత పోర్ట్ఫోలియో అంటే ఏంటి, సెల్ఫ్ ఆర్ పియర్ అసెస్మెంట్కి సంబంధించి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి సంబంధించి, స్వీయ అవగాహనకు సంబంధించి అండ్ గ్రూప్కి సంబంధించి, పీర్ గ్రూప్కి సంబంధించి అసెస్మెంట్ అనేది ఇవాల్యుయేషన్ కానీ మూల్యాంకనం కానీ ఏ విధంగా చేస్తారు అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఆ టాపిక్ పైన క్వశ్చన్ ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. దెన్ ఇఫ్ యు ఆర్ ఏ సైన్స్ టీచర్ ఐసీటీ టెక్నాలజీ మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, దానికి సంబంధించిన రోల్ ఏంటి, ఐసీటీ టెక్నాలజీ సంబంధించి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించిన టాపిక్ గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇఫ్ యు ఆర్ ఏ సైన్స్ టీచర్ సో మనకు సంబంధించి ఏంటంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది ఏ విధంగా సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది, సో ఏ టర్మ్లో ఏ ఇయర్లో ఎటువంటి నాలెడ్జ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన రెలవెంట్ ప్రూఫ్స్ తోటి మనం టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్కి సంబంధించి. తర్వాత మనకు సైంటిఫిక్ టెంపర్ స్ట్రాటజీస్ సంబంధించి ఏమేమి స్ట్రాటజీస్ ఉంటాయి, వాటిని ఏ విధంగా యూటిలైజ్ చేస్తాము. ఇఫ్ యు ఆర్ ఏ సైన్స్ టీచర్ దానికి సంబంధించిన ప్రోగ్రెషన్ విషయంలో ఏం చేస్తారని టాపిక్ అడుగుతారు. తర్వాత ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ సంబంధించి, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అంటే ఏంటి, సో దానికి సంబంధించిన టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. 5E లెర్నింగ్ మోడల్కి సంబంధించిన కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాట్ ఓన్లీ పెడగాజికల్లో మనము సైన్స్ స్టూడెంట్స్కే కాదు అందరికీ కూడా 5E కాన్సెప్ట్ గురించి అయితే అడుగుతారు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు NCF 2025 కానీ NCF 2023 కానీ NEP 2020 గురించి రికమెండేషన్స్ అయితే అడుగుతున్నారు రీసెంట్ రేంజెస్లో. అయితే మీరు ఖచ్చితంగా చూడాలి. సైన్స్ ల్యాబొరేటరీ అండ్ సేఫ్టీకి సంబంధించి మెజర్మెంట్కి సంబంధించి సో డీటెయిల్స్ అడుగుతారు. ఇఫ్ యు ఆర్ ఏ సైన్స్ టీచర్ మీరు ఆ ల్యాబొరేటరీ మెజర్మెంట్స్ సంబంధించి ఎటువంటి జాగ్రత్త తీసుకుంటారు సేఫ్టీ విషయంలో అని కూడా క్వశ్చన్స్ అడుగుతారు. పీరియడ్ ప్లాన్ ఫర్ ఎనీ
సైన్స్ టాపిక్ అని అయితే అడుగుతారు. సమ్ టైమ్స్ ఇది అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత మనకు 4 మార్క్స్ ఆర్ షార్ట్ క్వశ్చన్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే ఎన్ఈపీ 2020 రికమెండేషన్స్ గురించి మ్యాక్సిమం ఆఫ్ ది సెషన్స్లో అడుగుతున్నారు. తర్వాత ఎన్సీఎఫ్ 2023 లేదా ఏపీ ఎస్సీఎఫ్ 2011 రికమెండేషన్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. కరికులం వర్సెస్ సిలబస్ సంబంధించి, కరికులం ఫ్రేమ్ వర్క్ సంబంధించి, ల్యాబొరేటరీ మాన్యువల్స్ సంబంధించి, ఏవీ ఎయిడ్స్ సంబంధించి, ఆడియో విజువల్ ఎయిడ్స్ సంబంధించి, తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్ సంబంధించి, సైన్స్ క్లబ్ బుక్ సంబంధించి, సైన్స్ ఫెయిర్కి సంబంధించి అండ్ కోడ్ కండక్ట్ సంబంధించి, పెర్ఫార్మెన్స్ బేస్డ్ అసైన్మెంట్, క్రిటికల్ థింకింగ్ గురించి, ఫీల్డ్ అబ్జర్వేషన్ స్ట్రాటజీస్ గురించి అండ్ మెకానికల్ ప్రాస్పెక్టివ్స్ సంబంధించి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి, ఐసీటీ ఇన్ సైన్స్ టీస్కి సంబంధించి ఈ టాపిక్స్ గురించి కూడా మనకు ఎక్కువగా షార్ట్ క్వశ్చన్స్లో అయితే అడుగుతున్నారు. సో మీరు ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఏ యూనివర్సిటీ విద్యార్థులైనా కూడా సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకొని సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయి అండ్ దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉందని చూసి ఆ తర్వాత మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే. సో ఎవరైతే వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా సో ఫిజికల్ సైన్స్ అనేది తీసుకున్న స్టూడెంట్స్ ఉంటారో సో మీరు ఈ టాపిక్స్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండి, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.